నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొడాలి నాని అండి. ఆయనకి ఎన్ని షాకులు కాదు. ఎందుకంటే మనం కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. అదొక్కసారిగా రివర్స్ అయిపోయిందనుకోండి, కొడాలి నానిలాగా ఉంటుంది అన్నది పబ్లిక్ టాక్. అంటే ఆయన్ని విభేదించే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఒకప్పుడు కొడాలి నాని ఎలా ఉండేవాడు, ఇప్పుడు కొడాలి నాని ఎలా ఉన్నాడు. 2004, 2009 తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో సక్సెస్ఫుల్ లీడర్గా ఆయన ఎదిగాడు. చంద్రబాబు నాయుడు గారితో చాలా బాగుండేవాడు, లోకేష్ గారితో బాగుండేవాడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తోటి బాగుండేవాడు. తెలుగుదేశం పార్టీయే అన్నట్టుగా ఉండేవాడు. అప్పట్లో కాంగ్రెస్ని కానీ వేరే రకంగా కానీ విమర్శలు ఇవ్వడం కానీ ఇంకో రకంగానే ఉండేది. కొడాలి నాని గుడివాడ అంటే కొడాలి నాని గుడివాడ గడ్డం సార్ అని చెప్పి కూడా ఆయన్ని ముద్దుగా పిలుచుకునేవారు కూడా. సో అలాంటి కొడాలి నాని 2014, 2019 కూడా సక్సెస్ఫుల్గానే సాగింది, హ్యాపీగానే ఉన్నాడు. కానీ 2019 ఆయన మంత్రి అయిన తర్వాత ఆయనకి మంచే జరిగి ఉండొచ్చు. ఓకే, మంత్రి అయ్యాడు, మాజీ మంత్రి కింద ఆయన కలకాలం ఉంటాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ మంత్రి సమయంలో ఆయన మాట్లాడిన మాటలు అంటే గట్టి పరిస్థితుల్లోని కూడా తెలుగుదేశం పార్టీ ఉండదు, జనసేన ఉండదు, బీజేపీ అసలు లేనే లేదు, కాంగ్రెస్ అంటే కనుమరుగే అయిపోయింది, ఇంకా మనకి తిరిగి లేదనుకున్నాడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను 30 సంవత్సరాలు నేనే పాలిస్తానన్న మాటనికి ఆయన ప్రభావితుడయ్యాడో, నిజంగానే ఇది జరుగుతుంది అనుకున్నాడో, 30 సంవత్సరాలు మనకి తిరిగి లేదనుకున్నాడో, 30 సంవత్సరాల తర్వాత ఎవరు ఎలా ఉంటారో ఎవరు ఎలా పోతారో తర్వాత అంశం కదా. 30 ఏళ్ళ పాటు ఇంక మందే అధికారం అన్న ఫీల్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అది తారాస్థాయికి ఎక్కిసింది అనుకోండి తలకి, ఏమవుతుంది? ఆ రకంగానే మాటలు వస్తాయి అన్నది. ఎలాంటి మాటలు మాట్లాడేవాడు ఆయన? ఎంత దారుణంగా మాట్లాడేవాడు అసలు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒక మనుషుల్లాగా, ఒక సెలబ్రిటీలాగా చూశారు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం మాట్లాడేవారు? ఎన్నిసార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఆయన జైల్లో ఉన్నప్పుడు సరే, ఆయన ఏదో ఫెసిలిటీస్ అడిగాడు, అది కోర్టు చూసుకుంటుంది, న్యాయస్థానం చూసుకుంటుంది. ఆయన మన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇవ్వాలంటే ఇస్తారు. సరే, ఆయన తప్పు చేస్తే బెయిల్ మీద వస్తాడు, రిలీజ్ అవుతాడు. దానికి పార్టీలకి రాజకీయాలకు సంబంధం ఏంటన్నది ఎవరన్నా మాట్లాడిన మాట, ఎవరైనా మాట్లాడగలిగే మాట అది. ఎవరైనా మాట్లాడుతున్న మాట కూడా. చాలామంది ఏమంటారు, మాదేముంటుంది రాజకీయ పరంగానే, తప్పు చేస్తాడు, జైలు శిక్ష చేసింది, లేకపోతే అరెస్ట్ చేశారు, లేకపోతే రిమాండ్ విధించారు, ఆయన తప్పు చేయలేదు అంటే బయటకు వచ్చేస్తాడు అని చెప్పాలి. అంతేగాని ఆయనకి ఫెసిలిటీస్ కావాలట. రంబ వస్తుందా, ఓరస్ వస్తుందా, మేనకలు వస్తారా, దోవలు కొట్టకపోతే ఏం కొడతాయి, ఇలాంటి మాటలన్నీ కూడా. ఆయన ఆ మాటలు మాట్లాడిన కొన్ని 2 సంవత్సరాలేమో, 2 సంవత్సరాలకి ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందండి. ఒకప్పుడు కొడాలి నాని ఎలా ఉండారు, ఇప్పుడు కొడాలి నాని ఎలా ఉన్నారు. సరే, ఎవరికి ఏదో ఆరోగ్య సమస్యలు రాకూడదని కోరుకోవాలి, అందరూ బాగోవాలి, అందులో మనం బాగోవాలని కోరుకోవాలి. కానీ ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అది తలకెక్కించుకుంటే ఎంతకన్నా సరే దిగజారుస్తుంది, ఎంత దారుణాలకైనా సరే ఒడిగడుతుంది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అన్నది అప్పట్లో బాగా వచ్చిన టాకు. సరే, ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది ఏమైంది, ఒక వంశీని చూసుకున్నా లేకపోతే ఒక ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఆప్తమిత్రులు, ఇద్దరు ఒకలాగే అయిపోయారు. మీరు గమనిస్తే మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ వంశీ విషయానికి వచ్చేసరికల్లా, కొడాలి నాని విషయానికి వచ్చేసరికల్లా కంప్లీట్గా వాళ్ళు షేడ్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు గతంలో చూసిన మనుషులకి ఇప్పటికీ అసలు పోలిక కట్టలేము. వాళ్ళు రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటే గతంలో 100 మంది 1000 మంది అందరూ కూడా ఇర్రే వంశీరా, ఇర్రే నానిరా, ఇర్రే కొడాలిరా అని మాట్లాడుకునే వాళ్ళందరూ వాళ్ళ పక్క నుంచి వెళ్ళినా సరే ఈరోజు వాళ్ళని పోల్చుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు ఆ పరిస్థితి తీసుకురావాలి? మన మాట మంచిది అవ్వాలి, మన ఆలోచన మంచిది అవ్వాలి. సో ఆ రకంగా లేదు, ఇది శాశ్వతం అని ఎవరు అనుకున్నా సరే వాళ్ళు పప్పులో కాలేసినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్నది రేపు ఉంటుందో తెలియదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉంటుందో తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో మరి గుడివాడ ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2024, 2026లోకి వచ్చేసారు. ఇంకొక సంవత్సరం గట్టిగా ఉంటే 2027 నుంచి కూడా ఇంక మొదలైపోతుంటుంది ఇంకా మూమెంట్, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చేయడం వెళ్ళినారు. కానీ ఏదైతే అతను హెల్త్ బాగాలేనప్పుడు చావు బతుకుల్లో నుంచి ఆయన బయటపడి సేఫ్గా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు గుడివాడలో పలుమార్లు ఆయన కనిపించినప్పుడు ఏమనుకున్నారు, ఓకే కొడాలి నాని బాగానే ఉన్నాడు, మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు, గుడివాడలో మళ్ళీ ఆయన తనదైన రాజకీయం చేస్తాడు అనుకున్నారు. కానీ చేయలేని పరిస్థితి, మళ్ళీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయట వరుస పెట్టి. సో అందుకని మరి ఏం చేయాలి? గుడివాడ చాలా కీలకం. సో అలాంటి గుడివాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొడాలి నానికి బై చెప్పేసే పడిలో ఉన్నారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు యాక్టివ్గా తిరగలేరు. ఇప్పుడు ఆయనకి ప్రతి నియోజకవర్గం కూడా ఒక టాస్కే.
జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ 151 ఎక్కడ 11 సీట్లకు పడిపోయిన నేపథ్యం. మరి ఇలాంటి టైంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సక్సెస్‌ఫుల్‌గా గానీ ఆయన రాజకీయం చెయ్యకపోతే, గెలుపు గుర్రాలను మాత్రం ఆయన రంగంలోకి దింపలేకపోతే, ఇంకొకసారి గానీ ఇదే పరిస్థితి వచ్చిందంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? అందుకని ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వాలి. మిగతా వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాలి అనే ఆలోచనకి ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సో ఆ నేపథ్యంలోనే కొడాలికి జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ షాక్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. ఏంటదంటే కొత్త ఇన్ఛార్జిని గుడివాడకు పరిచయం చేయబోతున్నారట. అది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఆ సామాజిక వర్గంలో బలంగా ఉన్న వాళ్ళకి ఆ టికెట్ ఇద్దామని. అయితే కొడాలి నాని గారి ఆయన ఆలోచన ఏంటంటే, ఒకవేళ నేను లేకపోయినా సరే మా సోదరుడు కుమారుడిని తనకి ఇన్ఛార్జ్ కింద చేసి తనకి సీట్ ఇప్పించుకుంటే ఆ రకంగా ఆయన విజయం సాధించుకుంటూ నేను వెనకాతల నుండి బ్యాక్ ఎండ్ ఉంటానని చెప్పినట్లుగా చెప్తున్నారు. సో దానికైతే అంత సుముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు లేరండి. ఎందుకంటే ఎవరో చెప్తే ఏదో ఇచ్చేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. ఇప్పుడు 100 సార్లు ఆలోచించుకుంటూ ఆయన చేయాల్సిన అవసరం ఉంది. గతంలోలాగా ఎలా పడితే అలాగా ఆ ఫ్లోలో వచ్చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమి రోజు రోజుకి బలపడిపోతున్నది. 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని చెప్పి వీళ్ళు డంకా బనాయించి మరీ చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో కూటమి ముగ్గురు వస్తుంటే వాళ్ళు బలం పెరుగుతున్న నేపథ్యం 164 సీట్లు 164 నియోజకవర్గాలు ప్రస్తుతం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మరి అలాంటి వాటిలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకోవాలనుకున్నా మ్యాజిక్ ఫిగర్ రావాలన్నా సరే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. బలమైన అభ్యర్థులు ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆ బలమైన అభ్యర్థులు యాక్టివ్గా లేకపోతే, ఇన్యాక్టివ్ అయిపోతే మరి అక్కడ ఎవరిని తీసుకురావాలి? మరొక బలమైన వ్యక్తిని తీసుకురావాలి. మరి అందుకనే సినిమా ఒక నిర్మాతని, ప్రముఖ నిర్మాతని మళ్ళీ గుడివాడకి బరిలో దింపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. సో ఇదే జరిగితే మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి? గుడివాడ తప్ప ఆయన వేరే దగ్గరికి వెళ్ళి వేరే నియోజకవర్గంలో నుంచి ఉండే పరిస్థితి లేదు. సో ఆరోగ్య సమస్యల వల్ల యాక్టివ్గా తిరిగే పరిస్థితి లేదు. సో ఆయన రాజకీయ జీవితానికి ఇక ఎండ్ కార్డు పడ్డట్టే. ఏమైనా నామినేటెడ్ పదవులు ఏమైనా ఇచ్చినా ఉంటే ఒకవేళ మళ్ళీ పార్టీ గెలిస్తే ఏమంటారండి? ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు ఏంటంటే అధినాయకులు చాలామందికి హామీలు ఇస్తుంటారు. నీకేంటయ్యా, నీకు అవసరం లేదులే, నీకు రాజ్యసభ తీసుకుంది కానీ ఎమ్మెల్సీ ఇచ్చి నేను మంటి చేసేస్తాను ఏముంది దానికి అని అంటారు. సో అదేంటి, ఓకే పర్లేదురా బాబు, పెద్ద డబ్బులు ఖర్చు అవ్వదు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు, మనం ఏదో ఆ పార్టీకి కార్యక్రమాలు ఏదో పాల్గొండో లేకపోతే తునమో పనమో ఇచ్చేసి మన చేతులు దులుపుకుంటూ ఉంటే ఈ తిరిగి బాధలు ఉండవు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలాంటి ఆలోచనలో చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు. ఎందుకంటే నామినేటెడ్ పదవులు వచ్చినాయి అనుకోండి, హ్యాపీ, ఇంకే తలనొప్పి లేదు. ఈ జనాల్లో ఎండల్లోని ఇవన్నీ తిరగని అవసరం లేదు, పొర్లు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఏమీ లేకుండా సేఫ్గా హ్యాపీగా మన చేతుల్లోకి వచ్చేస్తుంటుంది మన పదవి అన్నది. సో ఆ పదవి ఇస్తారని చెప్పినట్లుగా వస్తున్న టాకు. ఆయనకి రాజ్యసభ ఇచ్చేస్తామో లేకపోతే ఇంకోటి ఇచ్చేస్తాం. సో దాంతో ఏంటంటే గుడివాడ ఒకటి కొత్త ఫేస్తో చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొడాలి నాని కేర్ ఆఫ్ గుడివాడ అన్నది చెరిపేస్తున్నట్లుగా ఇప్పటి వరకు వస్తున్న వార్తలు. మరి ఆ తర్వాత 29కి ఏమవుతుంది అన్నది తర్వాత అంశం. కానీ ఏదైనప్పటికీ కూడా ఊహించిన విధంగా కొడాలికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ షాక్ ఇచ్చారు. నువ్వు రెస్ట్ తీసుకో, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసినట్లు వస్తున్న వార్తలు. మరొక వైపు వల్లభనేని వంశీది కూడా ఇదే పరిస్థితి. ఎవరైతే వీళ్ళిద్దరూ యాక్టివ్గా ఉండేవారో, ఎవరైతే వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు కేరింతలు, వెటకారాలు, ట్రోల్స్, విష్ణు వచ్చినట్లుగా మాట్లాడడం ఎవరైతే ఉన్నారో ఆ 2 నియోజకవర్గాలు కూడా ఇప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. మీన్స్ వాళ్ళకి అంధకారం అయిపోయినాయి ఆ నియోజకవర్గాలు. ఎక్కడైతే వాళ్ళు సక్సెస్గా విర్రవీగారో అదే ప్రాంతంలో వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితికి ఈరోజు వచ్చేసిందన్నది విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం. మరి ఇదే బాటలో ఇంకెంతమంది ఉంటారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎవరెవరికి ఎలాంటి షాకులు ఇస్తారన్నది వైఎస్ఆర్సీపీలో మాట్లాడుకుంటున్న అంశం.